కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ను ఛేదించారు రాచకొండ పోలీసులు. 1,20,00,000 విలువైన 20 కిలోల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏపీ, ఒడిశాకు చెందిన పంగి కేశవరావు, జయరాం అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒడిశాలో హ్యాష్ ఆయిల్ తయారు చేసి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారిని అన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. 20 కిలోల హ్యాష్ ఆయిల్ ఉత్పత్తికి దాదాపు 800 కిలోల గంజాయి అవసరమవుతుందని సిపి వివరించారు. గంజాయి రవాణా కష్టతరం కావడంతో దానిని హ్యాష్ ఆయిల్గా మార్చి ద్రవ రూపంలో రవాణా చేస్తున్నారని తెలిపారు. నిందితుడు కేశవరావు గతంలో అనకాపల్లిలో గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడని పోలీసులు గుర్తించారు. కృష్ణ అనే ఆర్టీఏ ఏజెంట్ ద్వారా రవాణా ప్రణాళికలు జరుగుతున్నాయని, అతన్ని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు సిపి. ఈజీ మనీ కోసం ఈ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేశవరావు అతను ఇంకో మిత్రుడు జయరామ్తో కలిసి ఈ యాక్టివిటీ చేయాలని మొదలుపెట్టాడు. ఈజీ మనీ వస్తుందని చెప్పేసి. అయితే వీళ్ళకి ఒక కృష్ణ అని చెప్పేసి ఒక ఆర్టీఏ ఏజెంట్ ఉన్నాడు. ఈ అతను ద్వారా ఈ ఒరిస్సాలో కానీ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, బెంగళూరుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కృష్ణ అతనే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనము బెంగళూరు ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళని పట్టుకుంటాము. అలానే కర్ణాటకలో ఉన్నటువంటి కనెక్షన్స్ కూడా మనం ఈ కేసు పట్టుకోవడం రివీల్ అవ్వడం జరిగింది. ఈ కేశవరావు అతను ఇంకో మిత్రుడు జయరామ్తో కలిసి ఈ యాక్టివిటీ చేయాలని చూశాడు.